ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 20 వాయు కాలుష్య నగరాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయి. గాలి కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా మన దేశంలో చాలా నగరాల్లో ప్రజలకు స్వచ్ఛమైన గాలి కరువైందని ఈ మధ్య వచ్చిన ఒక రిపోర్ట్లో తేలింది. సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ వల్ల జబ్బులు పెరుగుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. మరి ఆ జబ్బులేమిటో ఇప్పుడు చూద్దాం. ఆయుర్దాయం తగ్గుతుంది. పొగాకు తాగితే ఆయుర్దాయం తగ్గినట్టే నాణ్యమైన గాలి పీల్చకపోయినా ఆయుర్దాయం తగ్గుతుంది. మన దేశంలో గాలి కాలుష్యం వల్ల ప్రతి మనిషి ఆయుష్ 5.2 సంవత్సరాలు తగ్గుతుందని ఒక అంచనా. గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది తమ ఆయుర్దాయం కన్నా ముందే చనిపోతున్నారని WHO అంచనా వేసింది. లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ స్టడీ ప్రకారం 2009 నుంచి 2019 మధ్య ఇండియాలో ఏటా 15 లక్షల మంది గాలి కాలుష్యం వల్ల రోగాల పాలయ్యారు. రోగ నిరోధక వ్యవస్థకు దెబ్బ. సిటీల్లో పొల్యూషన్ వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, పోషకాహార లోపంతో బాధపడే వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. గర్భస్థ శిశువుల ఆరోగ్యం పైన విషవాయువు ప్రభావం అధికంగా ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులు. గాలి కాలుష్యం ఎఫెక్ట్ కొంతమంది ఆరోగ్యంపై వెంటనే పడినా చాలా మందిలో ఆలస్యంగా ప్రభావం చూపిస్తుంది. ఎక్కువ మందిలో నాసికా రంధ్రాల వాపు, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు కనిపిస్తాయి. దీనివల్ల దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలుగుతాయి. ఇక అప్పటికే ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఆస్తమా అటాక్స్తో పాటు ఊపిరితిత్తులకు సంబంధించి అనేక వ్యాధులకు ఇది దారితీస్తుంది. పిల్లలపై కూడా గాలి కాలుష్యం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చిన్నతనం నుంచి కలుషితమైన గాలి పీల్చే వాళ్ళలో కొందరికి పెద్దయ్యాక ఉబ్బసం, COPD వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంటే దాని ఎఫెక్ట్ చూపించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. గుండెపోటు. గాలి కాలుష్యం గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. సూక్ష్మ కణాలు, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటివి శరీరంలో ఇన్ఫ్లమేషన్కి కారణమవుతాయి. దాంతో రక్తనాళాలు గట్టిపడి సరిగా పనిచేయలేవు. దాంతోపాటే అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులు వస్తాయి. నీరసం, నిస్తేజం. గాలి కాలుష్యం చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాలుష్యం వల్ల చర్మం డీహైడ్రేషన్కు గురవుతుంది. నిస్తేజంగా, నీరసంగా మారుతుంది. ఎక్కువ కాలం గాలి కాలుష్యానికి గురైతే వృద్ధాప్య లక్షణాలు, స్కిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. కొన్నిసార్లు ముఖం మీద మొటిమలు కూడా వస్తుంటాయి. మెదడుకు దెబ్బ. కొన్నిసార్లు గాలి కాలుష్యం మెదడులో ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది. నాడీ సంబంధాలకు అంతరాయం కలుగుతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దాని వలన జ్ఞాపక శక్తి, శ్రద్ధ, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు దెబ్బతింటాయి. కొందరిలో యాంగ్జైటీ, డిప్రెషన్ పెరుగుతాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకోవడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కొంతైనా కాపాడుకోవచ్చు. కంటి అలర్జీలు. ట్రాఫిక్, ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలిలో కార్బన్ మొనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ఉంటాయి. అవి కంటి అలర్జీలను కలిగిస్తాయి. కండ్ల కలక రావటంతో పాటు కంటిలోని రక్తనాళాలు ఉబ్బుతాయి. దాంతో కళ్ళు ఉబ్బి ఎర్రగా కనిపిస్తాయి. కళ్ళలో తరచూ దురద ఉంటుంది.